హాయ్ అండి, వెల్కమ్ టు Jilebitalks కుకింగ్ టైమ్. ఈ వీడియోలో సూపర్ ఈజీగా ఫ్రై పాన్ లో తయారు చేసుకునే వెల్వెట్ కేక్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ కేక్ చాలా సాఫ్ట్ గా స్పాంజీగా ఉంటది, అందుకే వెల్వెట్ కేక్ అని అంటారు. ఓవెన్ కడాయిలో బేక్ చేయడం లాంటివి అవసరం లేకుండా ఒక్క నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్ లో చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. వెల్వెట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు పాలు పోసుకొని అందులో 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టాలి. పాలల్లో వెనిగర్ వేస్తే పాలు విరిగిపోతాయి. ఈ కేక్ చేయడానికి విరిగిపోయిన పాలే వేయాలండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో 1/3 కప్ లేదా టేస్ట్ కి సరిపడా షుగర్ తో పాటు 2 టేబుల్ స్పూన్లు కరిగించుకున్న బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ ఇంకా షుగర్ మంచిగా సాఫ్ట్ గా ఫ్లఫీగా అయ్యే వరకు స్పూన్ తో మిక్స్ చేయాలి. డైరెక్ట్ షుగర్ కి బదులు పౌడర్డ్ షుగర్ వేసుకుంటే తొందరగా మిక్స్ అయిపోతుంది. ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు సన్నటి వడగొట్టుకునే జాలి తీసుకొని బౌల్ పైన పెట్టి 1/2 కప్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ లేదా చాక్లెట్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి పొడిగా ఉన్నప్పుడే ఒక్కసారి మిక్స్ చేసి పెట్టాలి. పౌడర్స్ ని ఇలా ఒక్కసారి డ్రై మిక్స్ చేసుకుంటే కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టిన పాలల్లో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం వేయాలి. 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ లేదా జెల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కంపల్సరిగా పాలు మొత్తం విరిగిన తర్వాతనే ఇందాక కలిపి పెట్టుకున్న కేక్ పౌడర్ మిక్స్ లో పోసి మెల్లగా కలుపుతూ ఉండాలి. కుదిరితే ఇలా ఫ్లాట్ గా ఉన్న స్పటూలా లేదా స్పూన్ యూజ్ చేయండి, ఈజీగా మిక్స్ అవుతుంది. ఒకవేళ మీకు కేక్ ఫుల్ రెడ్ కలర్ లో కావాలంటే ఇంకొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్ రెడ్ ఫుడ్ కలర్ వేసానండి. డార్క్ రెడ్ కలర్ రావాలంటే రెడ్ ఫుడ్ జెల్ యూజ్ చేస్తే వస్తుంది. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇందులో విరిగిన పాలు వేస్తాం కాబట్టి ఎయిర్ బబుల్స్ కొంచెం ఎక్కువే ఫామ్ అవుతాయండి, బట్ పర్వాలేదు. కేక్ బ్యాటర్ ఇలా స్మూత్ గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. తర్వాత ఒక చిన్న సైజ్ నాన్ స్టిక్ ఫ్రై పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని పాన్ మొత్తం అంతా ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. ఇలా చేస్తే కేక్ మాడిపోకుండా ఉంటది. అండ్ ఖచ్చితంగా నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పానే వాడాలండి. వేరే ఏది వాడినా కేక్ మొత్తం అతుక్కుంటుంది, మాడిపోతుంది. ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ ని పాన్ లోకి మెల్లగా మార్చుకోవాలి. షేప్ అటు ఇటు ఉంటే స్పూన్ తో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5-6 సార్లు ఇలా పాన్ ని ట్యాప్ చేస్తే పెద్ద సైజ్ ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే అవి విడిపోతాయి. నెక్స్ట్ పొయ్యి మీద ఏకదం లో హీట్ పైన మాత్రమే పాన్ ని పెట్టాలండి. పాన్ పైన మూత టైట్ గా ఉన్నది పెట్టి కవర్ చేయాలి. ఇలా చిన్న హోల్స్ ఏవైనా ఉంటే పిండి ముద్ద లేదా అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేయాలి. లో హీట్ పైన 20 నుండి 30 నిమిషాలు పెట్టాలి. తీసుకునే నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్ ని బట్టి కూడా కొంచెం ఎక్కువ లేదా తక్కువ టైం అవ్వచ్చు. సో మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. నాకు సుమారుగా 30 నిమిషాల టైం పట్టిందండి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కేక్ మంచిగా బేక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకోవడానికి కేక్ లోపలికి టూత్ పిక్ పెట్టి చూస్తే ఇలా క్లీన్ గా రావాలి, లేదంటే ఇంకాసేపు బేక్ చేయొచ్చు. కేక్ రెడీ అయిన తర్వాత కంప్లీట్ గా చల్లారేంత వరకు ఇలాగే పాన్ లోనే పక్కన పెట్టాలి. ఈ గ్యాప్ లో క్రీమ్ తయారు చేసుకోవడానికి పెద్ద గిన్నెలో 1 కప్ విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. నేను హెవీ విప్పింగ్ క్రీమ్ వాడుతున్నానండి. ఇది 1 కప్ వేస్తే చాలు, ఎక్కువ క్రీమ్ వస్తుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసి బీటర్ తో క్రీమ్ గట్టిపడే వరకు కలపాలి. క్రీమ్ నురుగులా రావాలి, సాఫ్ట్ గా ఉండాలి. తీపి ఎక్కువ కావాలంటే షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్రీమ్ ప్రిపేర్ చేసిన తర్వాత పైపింగ్ బ్యాగ్ లో లేదా పాల కవర్ లో రెడీ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. కేక్ మొత్తం చల్లారిన తర్వాత నాన్ స్టిక్ పాన్ కాబట్టి సైడ్లు విడిపోయి ఈజీగా వచ్చేస్తుందండి. పాన్ ని రివర్స్ లో తిప్పి ట్యాప్ చేస్తే కేక్ బయటికి వచ్చేస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే కేక్ ఎక్కడా కూడా మాడిపోకుండా మంచిగా స్పాంజీగా వచ్చింది. ఇప్పుడు కేక్ పైన షుగర్ సిరప్ స్ప్రింకిల్ చేస్తూ స్ప్రెడ్ చేయాలి. ఇలా చేస్తే కేక్ జ్యూసీగా ఉంటుంది. తర్వాత కేక్ లేయర్ పైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ ని బాగా మందంగా పూయండి.
నేను 1 ఇంచ్ వరకే క్రీమ్ లేయర్ పూస్తున్నాను అండ్ సైడ్లకి క్రీమ్ లేయర్ అప్లై చేయట్లేదండి. క్రీమ్ ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అన్ని సైడ్లు 2 ఇంచుల వరకు క్రీమ్ లేయర్ అప్లై చేసుకోవచ్చు. కేక్ ని నచ్చిన విధంగా విప్పింగ్ క్రీమ్ తో డిజైన్ వేసి డెకరేట్ చేసుకుంటే బాగుంటది. క్రీమ్ లేయర్ పైన బేకరీ చెరీస్, ఫ్రెష్ ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ లాంటివి పెట్టి అలంకరించుకొని పెట్టుకుంటే వెల్వెట్ కేక్ రెడీ. ఈ కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుందండి. సర్వ్ చేసే ముందు కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియోలో షేర్ చేసిన వెల్వెట్ కేక్ రెసిపీ ఎలా ఉంది అని మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.